జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. సరిగ్గా 24 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ముష్కర మూకలు కార్గిల్లోని కొన్ని పర్వతాల్ని అధిరోహించి వాటిని ఆక్రమించి అక్కడి నుంచి కశ్మీర్ని లదాఖ్ని కలిపేటువంటి రహదారిని కట్ చేసి పూర్తిగా కశ్మీర్లో ఒక పట్టు సాధించాలనే సంకల్పంతో ముష్కర మూకలు ప్రయత్నం చేశాయి. దాన్ని మన భారత సైన్యం తిప్పికొట్టింది. అండ్ పర్వతాల్లో ఉన్నటువంటి ఆ ముష్కరుల్ని మట్టుబెట్టి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. అదే 26 జూలై కార్గిల్ విజయ్ దివస్. కార్గిల్ యుద్ధం గురించి చాలా సంవత్సరాలుగా మనం ఒక 24 సంవత్సరాలుగా వింటూ ఉన్నాం. కార్గిల్ వార్ భారత సైన్యం సాధించినటువంటి అతి గొప్ప విజయంగా అభివర్ణిస్తూనే ఉంటాం. అయితే ఆ కార్గిల్ కాన్ఫ్లిక్ట్, ఆ వార్కి దారి తీసినటువంటి పరిణామాలు ఏంటి, దాని నేపథ్యం ఏంటి, కార్గిల్ యుద్ధం ఎందుకు భారత సైన్యపు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేటువంటి ఒక అధ్యాయంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ కార్గిల్ యుద్ధం తరువాత భారత రక్షణ రంగంలో వచ్చిన పెను మార్పులేంటి, ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాము. అండ్ కార్గిల్ విజయ్ దివస్ రోజున ఉప్పొంగేటువంటి విజయ గర్వంతో ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుందాం. సో ఈ డిస్కషన్లో ప్రస్తుతం మనతో ఉన్నారు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు. నేను వారిని పరిచయం చేస్తాను. ఒకరు జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ ద్వారా అనేక సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి సమస్యలను అధ్యయనం చేస్తూ వాటికి పరిష్కార మార్గాల్ని తీసుకొచ్చే విధంగా అనేక మంది నిపుణులు, మేధావులు వాళ్ళ ద్వారా ఒక భారతదేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక చైతన్యాన్ని రగిల్చేటువంటి సెంటర్గా, స్టడీ సెంటర్గా జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్కి పేరుంది. దానికి సంబంధించి ఈ రీజియన్, సౌదరన్ రీజియన్, దక్షిణ పథానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ ఎన్వికే ప్రసాద్ గారు ఉన్నారు. అండ్ వారితో పాటు కశ్మీర్ లోయలోనే పుట్టి అక్కడ ముష్కర మూకల మారణ హోమాన్ని తట్టుకోలేక అక్కడ నుంచి బయటకు వచ్చి మన హైదరాబాద్లో స్థిరపడేటువంటి అక్కడి కశ్మీర్ అనంతనాగ్ బిడ్డ అండ్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నటువంటి వ్యక్తి శ్రీ డాక్టర్ విజయ్ కుమార్ రైనా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అండ్ అంతేకాదు కార్గిల్ ప్రాంతంలో స్వయంగా తానే పనిచేసి ప్రస్తుతం భారత సైన్యానికి సంబంధించినటువంటి మనం చాలా గొప్ప గొప్ప కథలు, గాథలు చెప్తూ ఉంటాం. వాటిని స్వయంగా తన అనుభవంలో చూసినటువంటి వ్యక్తి కల్నల్ డిఎన్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు గ్యాలంటరీ అవార్డు విన్నర్ కూడా. అండ్ వెల్కమ్, అతిథులందరికీ కూడా వెల్కమ్. ఈ కార్గిల్ విజయ్ దివస్ రోజున మీతో మాట్లాడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. సో నేను ఫస్ట్ ఎన్వికే ప్రసాద్ గారు మీతోనే మాట్లాడతాను. సో ఫస్ట్ ప్రసాద్ గారు, అండ్ మీరు ఈ కార్గిల్ విజయ్ దివస్ని పురస్కరించుకొని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు కేశవ్ మెమోరియల్లో. కార్గిల్ విజయ్ దివస్ ఎందుకు అంత గొప్ప మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి రోజుగా మీరు చెప్తారు? కార్గిల్ యుద్ధం ఏదైతే ఉందో భారతదేశానికి, పాకిస్తాన్కి గతంలో చాలా యుద్ధాలు జరిగాయి. అందులో మనం గెలుపు సాధించాం. విశేషంగా కార్గిల్ యుద్ధాన్ని ఎందుకు ఫోకస్ చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అంటే, నేటి యువతకు గతంలో జరిగిన యుద్ధాల పట్ల అవగాహన కొంత మేరకే ఉంది. కార్గిల్ యుద్ధం యొక్క అవగాహన అయితే ఈనాటి యువకులకు 24 సంవత్సరాలైంది. ఎవరికి కూడా కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది, మన సైనికులు ఎంత వీరోచితంగా పోరాడారు, క్లిష్టమైన పరిస్థితులలో కీలకమైనటువంటి స్థావరాలలో వాళ్ళు పనిచేసిన విధానం ఈనాటి యువతకు తెలవాలి. దీనికి అదనంగా కేవలం యుద్ధం జరిగిన రీతి తెలవటం మాత్రమే కాకుండా యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనిక సోదరుల యొక్క కమిట్మెంట్, వాళ్ళ యొక్క డెడికేషన్, కనురెప్ప మాత్రము కూడా వాళ్ళు ఏమాత్రం అలసట వహించకుండా తమ సమస్త జీవితాన్ని దేశం కోసం అర్పణ చేశారు. ఈ యొక్క స్ఫూర్తిని నేటి యువకులకు తెలవాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం ఈనాటి కార్యక్రమం గురించి. సుమారుగా 527 మంది
బలిదానం చేసినట్టుగా తెలుస్తోంది. కార్గిల్కి మీరు ఇందాక అన్నట్టుగా దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎన్నో యుద్ధాలు గెలవచ్చు. 1948లో జరిగిన యుద్ధం కావచ్చు, 1965లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం కావచ్చు, 71 వార్ కావచ్చు. నిజంగానే మరి మీరు అన్నట్టు నాకు కూడా ఇవాళ సడన్గా అనిపించింది, విజయ్ దివస్ని ఇంత గొప్పగా జరుపుకోం మనం. కార్గిల్ విజయ్ దివస్ గురించి మాత్రం ప్రతి సంవత్సరం మనం మాట్లాడుతూనే ఉంటాం. సో వై ఈజ్ ఇట్ సో? ఒకసారి మీరు చెప్తారా సార్? డాక్టర్ కల్నల్ డిఎన్ శ్రీనివాస్ గారు, ఎందుకు కార్గిల్ విజయ్ దివస్ ప్రత్యేకమైంది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్స్పెక్టివ్లో చూస్తే? అంటే కార్గిల్ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు మనం ఎన్నో యుద్ధాలు చేసాం. పాకిస్తాన్తో చేసాము, చైనాతోనూ మనం ఫైట్ చేసాము. కానీ ఇది ఒక పెక్యులర్ యుద్ధం. ఇలాంటి యుద్ధం నాకు తెలిసి వేరే ప్రపంచంలో ఇంకే దేశం కూడా, ఏ ఆర్మీ కూడా ఇలాంటి యుద్ధం ఫైట్ చేసి ఉండదండి. అవునా? ఇంకో ఏ ఆర్మీ కూడా ఇలాంటి యుద్ధం ఫైట్ చేసి ఉండదు. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ యుద్ధము మనం మొదలెట్టినప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్కి ఇచ్చిన డిక్టిమ్, అంటే వాళ్ళకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ప్రాంతంలోకి వచ్చిన ఈ దుండగులు, ఈ ముష్కరులు అని పేరు చెప్పారు కానీ ముష్కరులు కాదండి, వాళ్ళందరూ పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళే మొత్తం పాకిస్తాన్ ఆర్మీ. ఫస్ట్ ఒక నెల మొత్తం మనకు ముష్కరులు అని చెప్పేసి మనని భ్రమలో పెట్టారు వాళ్ళు. ఆ ముష్కరులందరినీ బయటికి తీసేయడం. సెకండ్ థింగ్, అది తీయడానికి చేస్తున్నప్పుడు మనము లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయకూడదు. అదొకటి పెద్ద ఇంపెడిమెంట్ కింద ఉండిందనమాట. బోత్ ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, ఇంకా ఆర్టిలరీకి, అక్కడ ఫైట్ చేస్తున్న ఆర్టిలరీ వాళ్ళకందరికీ. ఆ కన్స్ట్రెయింట్స్లో కూడా అందరూ అక్కడ యుద్ధంలో, మీరు ఇప్పుడు పరమవీర్ చక్ర చూడండి, గ్యాలెంట్రీ అవార్డ్స్ చూడండి, అక్కడ ఈ 527 ఆల్మోస్ట్ అరౌండ్ 2000 ఆడ్ పీపుల్ మనకి వూండెడ్ సోల్జర్స్, వీళ్ళందరినీ చూస్తే చాలామంది ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 20 to 25 మధ్యలోనే అండి. అంటే 71లో వార్ అయింది, 71 నుంచి 99 తర్వాత కూడా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, పిల్లలు అలాంటి వార్ ఫైట్ చేశారు అంటే కనుక దాని వెనకాల ఏదో చాలా ఉందండి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్ టు బి లెర్న్డ్. భారత ఆర్మీకి లేదా భారత ఆర్మ్డ్ ఫోర్సెస్కి అందాం, ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉంది కాబట్టి ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి పనిచేశాయి. సో ఎల్ఓసి దాటి లోపలికి వచ్చారు, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్ ఆర్మీ అంటారా బయట లోపలికి వచ్చారు, మన టెరిటరీస్ని ఆక్యుపై చేశారు. సో మీరు అన్న దాంట్లో ప్రత్యేకత అన్నప్పుడు అప్పుడు నాకు తెలిసి వాజ్పేయి గారి ప్రభుత్వము బార్డర్ క్రాస్ చేయకుండా మీరు దీన్ని రిజాల్వ్ చేయాలి అనేది కండిషన్. ఆయన చెప్పిన ఒక నిర్ణయం అనుకుందాం, ఒక ఆదేశం అనుకుందాం. సో మామూలుగా అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇప్పుడు మీరు అన్నట్టుగా పర్వత ప్రాంతాలని వాళ్ళు అధిరోహించారు అనగానే మనం కింద ఉన్నాము అని అంటే డిసడ్వాంటేజ్ మనకు ఉంటుంది, వాళ్ళకి అడ్వాంటేజెస్ పొజిషన్లో వాళ్ళు ఉంటారు జనరల్గానే, అదే వార్లో జరిగేది. సో ఇప్పుడు వాళ్ళని మనం మట్టు పెట్టాలి అని అంటే మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఉన్న ఫస్ట్ ఛాలెంజ్, సెకండ్ ఛాలెంజ్ అంటే ఏంటి అని? అంటే ఇప్పుడు ఎనీ బ్యాటిల్ ఎప్పుడైనా మనం విన్ అయ్యాలంటే అంటే దాన్ని వీ హ్యావ్ టు విన్ బై సర్ప్రైజ్ అండి. ఎనిమీని ఎప్పుడు సర్ప్రైజ్ చేయాలి. ఇక్కడ ఈ వార్లో ఏమైందంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎనిమీ ఫస్టే మనకి క్రియేట్ చేశాడు. సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే వాడు మీరు అన్నట్టు పైకి వెళ్ళి కూర్చుని ఉన్నాడు. పైకి వెళ్ళి కూర్చుని ఉన్నప్పుడు వాడిని కట్ ఆఫ్ చేయాలంటే, వాడిని మనం న్యూట్రలైజ్ చేయాలంటే మనము వీ షుడ్ బి ఏబుల్ టు అటాక్ ఇన్ ఏ డైరెక్షన్, వాడికి తెలియని డైరెక్షన్లో మనం అటాక్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఏమైంది, వీడు ఇంత పైకి కూర్చుంటే మనం వెనకాల నుంచి వెళ్ళలేం, ఎందుకంటే ఎల్ఓసి క్రాస్ చేయలేం. జనరల్గా అయితే వెనక్కి వెళ్ళి మనం ఏం చేస్తాము, వెనకాలకి వెళ్ళి జనరల్గా ఏంటంటే టాక్టికల్లీ చేసేటప్పుడు వాడి సప్లై లైన్స్ కట్ చేసేస్తాం. ఇది ఇక్కడ ఈ కొండ మీద కూర్చున్నప్పుడు వాడు మొత్తం సప్లైస్ తీసుకుని కూర్చోరండి. వాడి భోజనం అనుకోండి, వాడి రేషన్ అనుకోండి, వాడి వాటర్ అనుకోండి, ఎవ్రీథింగ్, అమ్యునేషన్ అనుకోండి, అన్ని సప్లై లైన్స్ కింద ఉంటాయి. మనం కిందకి వెళ్ళి సప్లై లైన్ కట్ చేసామంటే ఇక్కడి నుంచి వాళ్ళని అటాక్ చేసామంటే, ఫ్రంటల్లీ అటాక్ చేసి వెనకాల నుంచి అటాక్ చేసామంటే ఎనిమీ న్యూట్రలైజ్ చేయడం చాలా ఈజీ. జనరలీ మౌంటైన్ వార్ఫేర్ టాక్టిక్స్లో మ్యాక్సిమం ఒక మనిషి పైన ఉంటే 1:3 or 1:5 రేషియోలో, అంటే 5గురు పైకి వెళ్తే క్యాప్చర్ చేయొచ్చు అంటారు. ఇక్కడ 1:9 ఆ రేషియో నో వన్ కుడ్ ఇమాజిన్ అనమాట. ఆ రేషియోలో వీళ్ళు 1:9 అంటే పైన ఒక్కరుంటే 9 మంది కింద నుంచి వెళ్ళారండి. కానీ అది కూడా మనము చేసినప్పుడు కూడా సక్సెస్ఫుల్ కాలేదు దానికి కూడా. ఎందుకు అంటే వాడు అక్కడ పైనుంచి చూస్తున్నాడు, పైనుంచి కూర్చొని చూస్తున్నాడు, క్లియర్ విజన్ ఉంటుంది. రాత్రిపూట కూడా ఆ కొండల్లో మీకు మంచు, ఈ ఏరియా యారిడ్ ఏరియాలో ఈజీగా పైకి వెళ్తున్నవాడు కనిపిస్తున్నాడు. సో మీరు నేను ఇందాక చెప్పిన ఈ ఏజ్ గ్యాప్లో 20 to 25 ఏజ్ గ్యాప్, మ్యాక్సిమం 30 ఏజ్ గ్యాప్లో
వీడు పైకి ఎక్కుతున్నారండి, వాళ్ళకి తెలుసు షూర్ షాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ హిట్ అనుకున్నా కానీ వీళ్ళందరూ అంత పైకి ఎక్కి ఎనిమీని న్యూట్రలైజ్ చేశారండి. ఇలాంటిది ఏ ఆర్మీలో ఎక్కడ ఏ కంట్రీలో ఆర్మీ వాళ్ళు ఫైట్ చేస్తుంటారండి? చేయలేదా? అంటే ఆ గట్ ఫీల్, ఆ కరేజ్, ఆ కన్విక్షన్, మన మాతృభూమి మీద ఉన్న ప్రేమ, వాళ్ళ ఇది ఇంత మీరు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మనం అమెరికా అంటాము. 9/11 అయిన తర్వాత వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని ఫస్ట్ అటాక్ ఎలా చేశారు? దే హావ్ బొంబార్డెడ్ ఇట్. వాళ్ళు ఎవరు వెళ్ళి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయలేదు. ఇక్కడ దే బొంబార్డెడ్ ఇట్, దే హావ్ న్యూట్రలైజ్ ఎనిమీ, తర్వాత వెళ్ళారు. అప్పటికి దే నెవర్ డన్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్. సో కాల్డ్ ఎలీట్, మన వరల్డ్లో ఎలీట్ ఫోర్సెస్. బట్ ఇండియన్ ఆర్మీ వీళ్ళు ఏం చేశారు? పీక్ టు పీక్, అంటే కొండలు ఎలా ఉంటుందంటే ఇలా కొండ ఉంటుందండి, దాని మీద ఇంకో కొండ ఉంటుంది, మనకు తెలియదు. ఆ పీక్ టు పీక్, మ్యాన్ టు మ్యాన్, పోస్ట్ టు పోస్ట్ దే హ్యావ్ ఫాట్. దట్ ఈస్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద గెట్, వీళ్ళకున్న ఆ కరేజ్ ఇది. సెకండ్ థింగ్, ఆ కొండల మీద నడుస్తున్నప్పుడు వీడు ఒక 10 అడుగులు వేస్తే కనుక శ్వాస వచ్చేస్తుందండి. ఎందుకంటే రారిఫైడ్ అట్మాస్ఫియర్, ఆక్సిజన్ ఉండదు హై ఆల్టిట్యూడ్ ఏరియాలో. అక్కడికి ముందర వెళ్ళి ఫైట్ చేయడానికే ఎక్లమటైజ్ అవ్వాలి. 6 రోజులు మీరు కింద కూర్చుని ఎక్లమటైజ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంకో 3 రోజులు అలా ఎక్లమటైజ్ చేసుకుని వెళ్ళాలి. సమ్ ఆఫ్ ద ఫోర్సెస్ ఎందుకంటే నేషనల్ కాజ్, వీళ్ళు ఎక్లమటైజ్ కాకుండా కూడా ఎక్కారు. అక్కడ వెన్ దేవర్ ఎక్కుతున్నప్పుడు -11 to -20 degrees చిల్ బ్లేన్ ఫ్యాక్టర్, అంటే విండ్ చిల్ ఫ్యాక్టర్తో ఉన్న దాంతో ఎక్కారు. ఎక్కినప్పుడు వాళ్ళు పైనుంచి ఫైర్ వస్తుంది, వీళ్ళు ఎక్కడం కష్టం, వీళ్ళతో పాటు వీళ్ళ వెపన్స్ ఉంటాయి. వెళ్ళి దే హ్యావ్ టు చార్జ్, అంటే మెల్లగా నడుస్తూ చేయలేరు కదండి చార్జ్, అంటే మీకు తెలియకుండా చార్జ్ చేయాలి. సో దట్ వాజ్ ద డిఫికల్టీ ఫ్యాక్టర్ ఇన్ విచ్ వీళ్ళందరూ ఫైట్ చేశారు, ఫైట్ చేసి గెలిచారు. దట్స్ ఎ రియల్లీ గ్రేట్ థింగ్. ఇన్ఫెంట్రీ అని అనకూడదు. ఇప్పుడు ఆర్టిలరీ కూడా, అంటే మనకి యాక్చువల్లీ వీ స్టార్టెడ్ చేంజింగ్ ద టైడ్ ఓవర్ ఎప్పుడైతే ఈ ఆర్టిలరీ వచ్చింది, బోఫోర్స్ వీళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. ఆ బోఫోర్స్ గన్ వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బోఫోర్స్ గన్ ఫైర్ చేయాలంటే ఆ కొండ రీజన్లో ఒక ప్లాట్ఫామ్ ఉండాలండి, లేకపోతే ఫైర్ సరిగా కాదు. ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం మన దగ్గర, వీ నెవర్ హ్యాడ్ ఎ వెపన్ లొకేటింగ్ రేడార్, ఎనిమీ హ్యాడ్ ఎ వెపన్ లొకేటింగ్ రేడార్. వీడు ఫైర్ చేయగానే వెంటనే ఎక్కడి నుంచి ఫైర్ చేస్తున్నాడో వాడికి తెలిసింది. ఎనిమీ వాజ్ ఫైరింగ్ ఆన్ టు ద బోఫోర్స్ గన్స్, షూట్ అండ్ స్కూట్ స్కిల్స్ దే వర్ యూజింగ్ ఇట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎయిర్ ఫోర్స్ అండి. ఎయిర్ ఫోర్స్ వచ్చినప్పుడు మనం జనరలీ ప్లేన్ ఏమవుతుందండి, అలా ముందరికెళ్ళి అలా వెళ్ళిపోతుంది. ఎల్ఓసి అన్నది ఏమి, ఇట్స్ ఎన్ ఇమాజినరీ లైన్ అండి. ఆ ఎల్ఓసి క్రాస్ చేయకుండా దే had engaged the enemy. Correct. And at such high altitudes, ఆ బాంబు ఇప్పుడు జనరలీ వీళ్ళు దే ఆర్ డిజైన్డ్, ఆ ట్రాజెక్టరీ ఆఫ్ ద బాంబ్ ఈస్ డిజైన్డ్, ఫైనలీ అది వచ్చి కింద నేలకి హిట్ అవ్వాలండి. ట్రాజెక్టరీ ఈస్ డిజైన్డ్ లైక్ దట్. సో దే హ్యాడ్ టు మాడిఫై ద బాంబ్స్, మాడిఫై ద ట్రాజెక్టరీస్. అది రారిఫైడ్ అట్మాస్ఫియర్లో దాని ట్రాజెక్టరీయే చేంజ్ అవుతుంది. అందుకంటే అంత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉండదు దాని మీద. ఆ ట్రాజెక్టరీ చేంజ్ అయినా with a guided missile, with a precision, they have hit the enemy and bunkers. Hats off to Air Force pilots who have done that. ఇలాంటిది వేరే ఏ కంట్రీలో ఎక్కడైందండి నాకు తెలియదు. My God, yes. Yes, Dr. Vijay Kumar Raina ji, आप कश्मीरी पंडित है, कश्मीर वैली से आ गए, अनंतनाग से है ना. According to me, I have been to Kashmir also. I mean Kashmir and Ladakh also. There is like demographic issues are there. Like if you go to Kargil district and all, there is a Shia majority community, and in Ladakh, Ladakh in this area Buddhist, and even Kashmir Valley Sunni majority, isn't it? So likewise, if you look at Kargil war, what is the significance of Kargil war? And according to you as a pandit, I mean, what are your observations and where were you at that time? I was in Baroda at that time because you may know that all the Kashmiri Pandits had to leave Kashmir because of forced violence by jihadis in Kashmir. Correct. In 1989 to 1990. So Pakistan, the significance of Kargil war is very interesting. Also, lessons learned for Indian Army and the political system of India. I told you in 99 to 90. Pakistan has engaged India in a low conflict in Valley.
because it's a guerrilla type of war. So our defense forces are actually not prepared to fight a guerrilla war within the country. So when they had to fight that war, so they learnt over a period of time, maybe 3 to 4 years of time, when the militancy erupted. And Pakistan had a superior, these trained militants or the terrorists who were trained in Pakistan, they had all the ammunitions which was dumped by Russia in Afghanistan. So our armed forces didn't have the matching capability in terms of arms and ammunition, which actually terrorists were using. So that was one challenge with the low conflict war in Kashmir, which started in 1990 with the help of jihadi terrorists and all. The Kargil war, one is that we were at a stage when it happened in 99, we were at a stage that we had tried to overcome the militants in Kashmir, Indian Army, and the associated defense forces who were associated with that, because unless you have a unified command like police, CRPF, paramilitary forces and army is of course capable to fight such kind of wars, but our other security forces are not. So the first thing is army had to come, then other defense forces, paramilitary forces had to come, and they had to match to the level of the army thinking. Then only they can fight a war together. Correct. As you see now, we are into an advanced stage of fighting these wars and all. There is a coordination committee where JK police, CRPF or BSF and army work together. Even intelligence agencies. With intelligence agencies also. So we have left that stage now. We are at a very advanced stage. Even I would say that we are perhaps the best in the world to fight the terror. And Kargil war, the significance of Kargil war is that we have, as Colonel Srini said, that you have to go to the 15,000, 16,000 feet height. There is a chill factor. Ammunition may not work. So this was a new experience with Indian Armed Forces. And even our clothing, actually. We didn't have appropriate clothing, and we had fought the last war in 1971. So Kargil war was one, the focus was on post Kargil war. During Kargil war, what we learned, it had a great implication on the government, on the intelligence inputs, and also how we have to prepare our army for altitude war. That was the one of the main significance of Kargil war. And then as we heard later on, that there was a committee which was set up, and then they have made some recommendations and all. That was a humongous task within the government, and it came with some conclusions and all. See, all the things are surprise elements, as Colonel Srini said, that there are surprise element is also with the enemy also. Yes. So how do we counter that? So it was overall, what you see is, it was a learning and also a valor on part of our Indian Army, which deterred Pakistan to do such a nonsense again in future. Correct. So they very well know that they couldn't win with India in 1947, 65, 71, and then they started this conflict of terrorism in India, so that they can continuously engage. The Kargil war was one of the, I would say this was one of the lessons learned for India, how to fight a war, this local war as well as war on the front. So it was a combination of both. It's not one front, it is almost 2.5 front, which is Bipin Rawat's such a statement. So that was the significance of this war. And also we could actually, we will touch upon that topic as well. The international community was in favor of India because of, we have to appreciate the our ministries, our officers in the Ministry of External Affairs and Defense, that they created an atmosphere which is, see, India didn't have a narrative to tell to. India has a real narrative, actually, truth to tell to the world. While as Pakistanis, they even dumped their soldiers on the ground. They didn't take the bodies of the soldiers. I have one example. There is a video which is, I came to know about 2 years back. Army, Northern Light Infantry, one guy was killed. He was martyred, Pakistan Army guy. And then his father is searching for the dead body. He didn't get the dead body from Pakistan government. It was Indian Army who has informed the guy, the father of the person, that your dead body was here, and then Indian Army has managed to send the dead body back to that village. So then I have heard those words that gentleman has said, in Pakistan,
मुझे अपने दुश्मन के आर्मी पे नाज है, जिन्होंने पूरा से our Indian army has some tradition. ఓకే. So that tradition has been appreciated by a Pakistani guy in Pakistan. ప్రసాద్ గారు, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. బేసికల్లీ ఇందాక మీరు చెప్తున్న చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ. మన భారత సైన్యానికి అంటే శత్రువు సైన్యపు వాళ్ళ చనిపోయిన సైన్యానికి సంబంధించినటువంటి వ్యక్తుల మృతదేహాల్ని కూడా వాళ్ళు తిరస్కరించేశారు. వాళ్ళ పనే అంతా యాక్చువల్లీ మనం ఫస్ట్ నుంచి కూడా 48 వారు చూస్తే ఆ పష్తూన్ ట్రైబ్స్ అనే పేరు చెప్పారు, ఉందంతా పాకిస్తానీ సైన్యమే. ఆ తర్వాత 65 వరకు వస్తే ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరు చెప్పేసి అదేదో ముష్కర మూకలు వాళ్ళు ఎవరో టెర్రరిజం పేరుతో వస్తున్నారని చెప్పి ఆపరేషన్ చెప్పి ఉన్నదంతా సైన్యమే. సైన్యం వేరే దుస్తులు వేసుకొని వచ్చిన వాళ్ళే 65. సో అంటే ఎప్పుడు కూడా సైన్యము డైరెక్ట్గా రంగంలోకి దిగినట్టుగా సైన్యమే డైరెక్ట్గా రంగంలోకి దిగుతుంది, బట్ పేరు మాత్రం అది మారు వేషం వేసుకుని అన్నమాట. ఇప్పుడు కూడా అట్లాగే ముష్కరులు అని చెప్తారు. ఇప్పుడు ఈవెన్ నేను ఇప్పుడు కార్గిల్ వార్కి సంబంధించిన జస్ట్ వికీపీడియా ఓపెన్ చేసినా కూడా కార్గిల్ వార్ ఆల్సో నోన్ యాజ్ ద కార్గిల్ కాన్ఫ్లిక్ట్ అంటది. అది కాన్ఫ్లిక్ట్ అనే దానిలోకి కన్ఫైన్ చేయడం అంటే ఈ రెంటిని వార్ కాన్ఫ్లిక్ట్ ఈ రెంటికి మధ్య ఏదైనా ఒక వ్యూహాత్మకమైన లేదా డిప్లొమాటిక్ అంశం ఏమైనా ఇందులో ఉందా? ఒకసారి దాని నేపథ్యం ఒకసారి చెప్తారా అంటే దీని గురించి? ఫండమెంటల్గా వార్ అండ్ కాన్ఫ్లిక్ట్కి వ్యత్యాసం ఉంది. అదే కాన్ఫ్లిక్ట్ అనేటప్పటికీ ఇట్ హ్యాస్ బీన్ నారోడ్ డౌన్. అది సులభంగా సాల్వ్ చేయొచ్చు. దాని యొక్క గ్రావిటీ కూడా ఏ మేరకు తక్కువలోనే ఉంటుంది. వార్ అనేటప్పటికే ఇట్ ఇస్ అ ఫుల్ స్కేల్ వార్. అటువైపు కానీ ఇటువైపు కానీ ఆర్థిక పరంగా అవ్వచ్చు, సైనికుల పరంగా అవ్వచ్చు, అది డిసడ్వాంటేజెస్ పొజిషనే. సైనికులు నష్టపోతారు, సైనికులు మన వైపు నష్టపోతారు, వాళ్ళ వైపు నష్టపోతారు. కాన్ఫ్లిక్ట్ దగ్గరకు వచ్చేప్పటికీ ఈ డిసడ్వాంటేజెస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో చాలా తగ్గిపోతుంది. దాని యొక్క గుర్తింపు జాతీయ పరంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతైతే వార్కు గుర్తింపు ఉండో కాన్ఫ్లిక్ట్కి అంత గుర్తింపు ఉండే అవకాశాలు లేవు. సో దీన్ని కాన్ఫ్లిక్ట్ అనడం అనేటువంటి దాంట్లో జస్టిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ రిజర్వ్డ్. అంటే కాన్ఫ్లిక్ట్ అనే మాట క్రియేట్ అవ్వడమే ఒక కుట్రపూరితంగా అనుకోవచ్చు కదా? అనుకోవచ్చు. సరే, డిప్లొమాటిక్ లెవెల్లో ఏం జరిగింది అది వేరే విషయం. బట్ మనమైతే ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ వార్ విచ్ వీ హ్యావ్ వన్. జస్ట్ అదే కాన్ఫ్లిక్ట్ అని వాళ్ళు ఎందుకు అంటున్నారంటే వాళ్ళ నరేటివ్ ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక నరేటివ్ ఏం క్రియేట్ చేశారంటే మీరు ఇందాక చెప్పిన పస్తూన్ ట్రైబ్స్ అనుకోండి, ఏదైనా ప్రతిసారి అక్కడ లోకల్స్ వాళ్ళు ట్రైబ్స్ వాళ్ళకి కాశ్మీర్ కావాలి, వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళు లిబరేట్ చేయాలి అన్న ఒక నరేటివ్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. దీంట్లో కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈవెన్ ఇన్ ద కార్గిల్ వార్లో కూడా అది కాన్ఫ్లిక్ట్ కింద క్రియేట్ చేసి ముజాహిద్దీన్స్ వచ్చారు, వాళ్ళు చేశారు అన్నది నరేటివ్ ఇంటర్నేషనల్లీ తీసుకుని వద్దాం అని అనుకున్నారు. కానీ లక్కీలీ మనం ఏం చేశామంటే ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే యాక్చువల్లీ ముషరఫ్ గారు వెన్ హీ వాజ్ టాకింగ్ టు ఆయన కోర్ కమాండరు, ఆయన అక్కడ ఉన్న ఐఎస్ఐ చీఫ్, వాళ్ళ కన్వర్జేషన్స్ అన్నీ మనం ఇంటర్నేషనల్ ఫోరంలో పెట్టేసరికి అక్కడ ఆయన చెప్తున్నాడు, బాబు మన ఈ ఇన్ఫెంట్రీ ఇప్పుడు అల్టిమేట్లీ పాకిస్తాన్ ఏం చేసింది, ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో, ఎప్పుడైతే ముజాహిద్దీన్స్ కాదని ఈవెన్ బిల్ క్లింటన్ వచ్చి చెప్పిన తర్వాత దే హ్యావ్ టు అడ్మిట్ వాళ్ళ లైట్ ఇన్ఫెంట్రీ, నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ వాళ్ళ 3rd, 4th, 5th, 6th and 12th బెటాలియన్స్ 5 బెటాలియన్లు దే హ్యావ్ యాక్చువల్లీ పార్టిసిపేటెడ్. మన వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళ ఐ కార్డ్స్ తీసుకున్నారు, వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళ ఐ కార్డ్స్ వాళ్ళవి తీసుకుని మనం డిస్ప్లే చేసాం, వాళ్ళకి చూపించాం. సో వాళ్ళ ప్రతిసారి వాళ్ళ నెరేటివ్ ఏం చేస్తున్నారంటే ఇది వార్ కాదు, ఇదేదో లోకల్ కాన్ఫ్లిక్ట్, లోకల్ ఇది అని అనుకున్నాం. మనం కూడా పాపం ఫస్ట్ మనం వీ వర్ ట్రైంగ్ టు బై దట్ ఐడియా ఇనిషియల్లీ. అదే 2 months 3 weeks జరిగింది, ఆల్మోస్ట్ 2 months 3 weeks 2 days కదా, నుంచి జూలై 26 మే 8 నుంచి. సో అంత ఆ టైంలో అంటే ఫస్ట్ లో మనం కూడా ఇది ఏదో టెర్రరిస్ట్ అటాక్ ఇట్లాంటిదో అనుకున్నారా? అంటే మీకు గుర్తుంటే ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా? మిలిటరీ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే లోకల్ మనం ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడంలో ఏమైనా ఫెయిల్ అయ్యాం? ఎందుకంటే వాళ్ళు వచ్చేసి పైన ఆక్రమించుకున్నా కూడా మనం ఎందుకని ముందే రియాక్ట్ కాలేకపోయామంటారు? ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటే ఎస్ అండి, అవునా? ఇట్ వాజ్ ఎ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఓవరాల్. అంటే అది ఇట్ ఈస్ లైక్ దిస్ అండి, ఎలా ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఆర్ కాదు అనుకున్నా కానీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఓవరాల్ ఎస్. బట్
జనరలీ ఏమవుతుందంటే అండి అంతవరకన్నా ముందర వరకు ఎలా ఉండేదంటే ఈ పీక్స్ అన్ని స్నో కవర్డ్ పీక్స్, ఇక్కడ మనిషి ఉండడం చాలా కష్టం. -40 వరకు వెళ్తుంది. దాన్ని అతని వెళ్ళి ఉన్న అతనికి రిప్లేనిష్మెంట్ వెళ్ళడం కష్టం, కింద నుంచి వెళ్ళలేరు. అంటే స్నో కవర్డ్ ఉంటుంది, ఎక్కడ ఏ కాయ ఉంటుందో తెలియదు, వెళ్ళలేని కష్టం, చాలా కష్టం. అందుకని మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ పోస్టులు వదిలేస్తారు, మనము మన పోస్టులు వదిలేసి కిందకు వచ్చేస్తాం. తర్వాత పీపుల్ విల్ టేక్, ఎప్పటికీ ఇన్ఫిల్ట్రేషన్ అవుతుందేమో అనుకున్న ఈ టైంలో పీపుల్ విల్ గో అండ్ టేక్ ద పోస్ట్. వీళ్ళు ఈసారి ఏం చేశారంటే జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఆయన హీ ట్రైడ్ దిస్ టాక్టిక్కి వాళ్ళు ముందరే ఆక్యుపై చేసేసారు ఈ పోస్ట్లని. అండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఏం చేశారంటే దిస్ పర్టికులర్ కార్గిల్ ఇది వాళ్ళు వాళ్ళ వార్ రూమ్స్లో దే హ్యాడ్ దిస్ ప్లాన్. బెనజీర్ భుట్టో టైంలోనే ఆయన దే హ్యావ్ పుట్ అప్ దిస్ ప్లాన్. అప్పుడు ఆవిడ వద్దంది. దాని తర్వాత ఈయన ఎప్పుడైతే ఇంకొక చిన్న స్టోరీ ఉందండి అసలు, అంటే పర్వేజ్ ముషరఫ్ గారి గురించి చెప్పాలి అంటే, ఈయన యాక్చువల్లీ పర్వేజ్ ముషరఫ్ గారు మనకి 1984లో వీ హ్యాడ్ ఆప్ మేఘ్దూత్ అని సియాచెన్ గ్లేషియర్లో వీ హ్యాడ్ దిస్ ఫైట్ ఆపరేషన్ మేఘ్దూత్. సియాచెన్ గ్లేషియర్లో ఈయన ఒక బెటాలియన్ని తీసుకుని హీ వాజ్ కమాండింగ్ ఎస్ఎస్జీ బెటాలియన్. మన దగ్గర పారా కమాండో బెటాలియన్ ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళకి ఎస్ఎస్జీ బెటాలియన్ అనమాట, దే స్పెషల్ ఎలీట్ ఫోర్స్. ఆ స్పెషల్ ఎలీట్ ఫోర్స్ బెటాలియన్ కమాండర్ ఈ క్యాప్చర్డ్ సర్టెన్ పోస్ట్. తర్వాత మనం వీ రీగెయిన్డ్ ఇట్ అండ్ దెన్ ఆయన వీ బెట్ హిమ్ బ్యాక్. అదొక ఫస్ట్ డిఫీట్ ఆయనకి ఉండింది. సెకండ్ డిఫీట్ వాజ్ ఆయన వెన్ హీ బికేమ్ ది కమాండర్ ఫర్ ది ఎస్ఎస్జీ 1987-89 ఆ ప్రాంతాల్లో. 87లో అగైన్ హీ ట్రై టు క్యాప్చర్ దిస్ థింగ్ సియాచిన్ గ్లేషియర్. అది హీ క్యాప్చర్డ్ సర్టెన్ పోస్ట్. మళ్ళీ వీ బెట్ దమ్ బ్యాక్. అక్కడ కేఫ్ పోస్ట్ అని ఒకటి, కేఫ్ పోస్ట్లో మన వాళ్ళు వీ క్యాప్చర్డ్ ఇట్. చాలా ఎఫర్ట్ ఇదంతా చేసి లాట్ ఆఫ్ మనీ వాజ్ స్పెండ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్ వాజ్ స్పెండ్. హీ ట్రై టు క్యాప్చర్ ఇట్ బ్యాక్, కాలేదు. అప్పుడు బెనజీర్ భుట్టో అంటే ఇది ఎంతవరకు నిజమో తెలియదు, బెనజీర్ భుట్టో ఏమో ఆర్మీ వాళ్ళకి బుర్కాలు గాజులు పంపించిందంట. సో దట్ వాజ్ ఆల్వేస్ ర్యాంక్లింగ్ హిజ్ అన్నమాట. దట్ వాజ్ ఆల్వేస్ అవమానకరంగా. అంటే ఐ డు నాట్ నో, దీస్ ఆర్ ఆల్ సర్టెన్ స్టోరీస్ విచ్ గో అరౌండ్. మీరేం చేయలేకపోతున్నారు అని చెప్పి బెనజీర్ భుట్టో అనేసరికి సో అందుకే పౌరుషంగా తీసుకుని ఆయన ఈ సమ్హౌ హీ హాస్ టు గెట్ ద సియాచిన్ బ్యాక్. అందుకని హీ ట్రైడ్ దిస్ కటింగ్ ఆఫ్ ద నేషనల్ హైవే. వారు చెప్పిన పాయింట్కి అదనంగా ఇంకోటి ఏంటంటే ఈ కాన్స్పిరసీని వాళ్ళు ముందుగా ప్లాన్ చేశారు కూడా. ముజాహిదీన్ పేరు మీద 2-3 ముందుగా కొండల్లోకి పంపించి మన ఒక ఆయన హీ వాజ్ తన షెపర్డ్ గొర్రె పోయిందని చెప్పి ఎత్తుక్కుంటూ పోతుంటే ఎవరో అక్కడ తిరుగుతున్నారు అని 2-3 కనిపించారని ఎంబడే ఆర్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయటము, ఇది అసలు ఫస్ట్ ప్రారంభమైంది అక్కడి నుంచి. కానీ దీనికి ముందు కార్గిల్ని అటాక్ చెయ్యాలి అనేటువంటి ఒక రహస్యమైన మీటింగు పాకిస్తాన్ ఆర్మీ 4 మధ్యలో ఇది జరిగింది. అది జరిగి దాని ప్రధానం వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ కోసం కూడా ప్రయత్నం చేశారు. కానీ ఎక్కువగా ఇది ముషరఫ్ గారి నేతృత్వంలోనే ఇది సాగింది. అందుకే ఒకానొక పరిస్థితిలో ప్రైమ్ మినిస్టర్ కూడా నాకేం తెలియదు, నన్ను డార్క్లో పెట్టేశారు, అంత వాళ్ళే ఎగ్జిక్యూట్ చేశారు అనేటువంటిది కూడా వినవించుకున్నాడు. ఈ 4 ఏంటంటే ఒకళ్ళు ఎవరంటే మేజర్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్, కమాండర్ ఆఫ్ 10 కార్ప్స్, and Chief of General Staff Lieutenant General Muhammad Aziz, and Army Chief Musharraf, Major General Javed Hassan. ఈ 4 కలిసి ఈ హైవే 1 సియాచిన్కి పోయే రూట్ ఏది దీన్ని బ్లాక్ చేసి మనం అటాక్ చేయాలి అనేది రహస్యంగా అటు పొలిటికల్గా ఇటు మిలిటరీ పరంగా కూడా ఒక దాని యొక్క పర్యవసానమే యుద్ధం. సో ఇది కేవలం వాళ్ళని ముజాహిదీన్లను పంపించారనేటువంటి నెపంతో యుద్ధం ప్రారంభమైంది. అంటే దీంట్లో ఏమైందంటే అండి, టాక్టికల్లీ చూస్తే అది చాలా మంచి మూవ్. టాక్టికల్లీ ఏంటి, ఇందాక మనం అనుకున్నాం సప్లైస్ కట్ ఆఫ్ చేసేస్తే మన చేతిలో పడిపోతుందని. సేమ్ థింగ్ హీ థాట్, సప్లైస్ ఇక్కడ నేషనల్ హైవే నుంచి సప్లై ఎక్కడికి వెళ్తుంది, సియాచిన్కి వెళ్తుంది, లేక్ వెళ్తుంది, అది కట్ ఆఫ్ చేసేస్తే సియాచిన్ నా చేతిలోకి వచ్చేస్తుంది అని అనుకున్నాడు ఆయన. కానీ ఆయనకి అర్థం కానిది ఏంటంటే స్ట్రాటజికల్లీ ఇట్స్ ఎ బిగ్ కొలాసల్ ఫెయిల్యూర్. ఇప్పుడు యుద్ధం అన్నది ఒక 2 ఆర్మీస్ కాదు కదండి ఫైట్ చేసేది, 2 దేశాలు ఫైట్ చేస్తాయి, మొత్తం ఎంటైర్ దేశంలో ఉన్న ఎంటైర్ మిషనరీ ఫైట్ చేస్తుంది. అండ్ మీ దేశాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆర్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మీరు మీ దేశాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు?
ఈజ్ ఇట్ ఫర్ ఏ కాజ్ అన్నది. అక్కడ అతను ఫెయిల్ అయిపోయాడు. ఎస్ సార్. అయితే ప్రసాద్ గారు మీరు అన్నదాంట్లో ఇప్పుడు నాకు ఒక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఒకసారి మనం మాట్లాడాలి. ఎందుకంటే 1996లో కానివ్వండి 1998 పాకిస్తాన్ ఎప్పుడు కూడా మన దగ్గర పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉన్నప్పుడు కొంత ఒక అన్స్టెబిలిటీ అనేకంటే కూడా ఒక రకమైన అంటే కోలేషన్ గవర్నమెంట్స్ లేకపోతే మార్పులు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం 65 వార్ చూసినా కూడా నెహ్రూ గారి మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ టైం కొంచెం వీకెస్ట్ మూమెంట్ ఏమో భారత్కి అని అనిపించినప్పుడు వాళ్ళు అటాక్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు కూడా 99 టైంలో 96 పివి నరసింహారావు గారు గద్దె దిగిన తర్వాత రాజీవ్ గాంధీ గారి మరణము, తర్వాత పివి నరసింహారావు గవర్నమెంట్, ఆ తర్వాత మళ్ళీ ఒక కొంత కోalition గవర్నమెంట్లు, ఆ మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే 6 రోజులు 12 రోజులు 13 రోజులు ఇట్లాంటి గవర్నమెంట్స్ ఉండే 13 నెలలు 12 నెలలు అనుకుంటా. సో వాజ్పేయి గారి గవర్నమెంట్ అంటే ఇది కొంచెం డిసైసివ్గా ఉంటుంది, చాలా పటిష్టమైన నాయకత్వం ఉంటుంది అని అనిపించని తరుణంలో ఈ టైంని చూస్ చేసుకున్నారా, లేకపోతే దానికి ఏమన్నా పొలిటికల్ అన్స్టెబిలిటీ గురించి అండ్ పొలిటికల్ వాతావరణం అప్పుడు ఎట్లుండేది 98లో 99లో నిజంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కూడా కొంచెం కష్టమైన పరిస్థితి. అప్పుడప్పుడే మనం మార్కెట్స్ ఓపెన్ చేసినాము. సో మనం కూడా మన భారతదేశం కూడా దాన్ని తట్టుకోవడము, వారికి ముందుకెళ్లాలా లేదా అనుకోవడము, ఇటు కాన్ఫ్లిక్ట్స్ మధ్య ఒకసారి అప్పటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? వాస్తవానికి కేవలం అప్పుడున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషనే కాకుండా ఈ కార్గిల్ యుద్ధం చెయ్యాలి అనేటువంటి కుతంత్రం ఏదైతే ఉందో దీనికి కొంతవరకు మన న్యూక్లియర్ టెస్ట్స్ కారణం అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే మనం న్యూక్లియర్ టెస్ట్లు మనము చేసాం, మనం చేసిన తర్వాత వాళ్ళు చేశారు. ఈ న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత ఇంకా వీళ్ళు మనను ధీటుగా నిలబడిగేటువంటి శక్తి అనేటువంటిది పాకిస్తాన్కే కాదు అమెరికాకు కూడా తెలిసిపోయింది. అమెరికాకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఇంటెలిజెన్స్ అంతా నా శాటిలైట్స్ ద్వారా నాకు తెలుస్తుంది, నాకు తెలియకుండా చీమ కూడా కదలదు అనేటువంటి వెన్ బోత్ శాటిలైట్స్ క్లాష్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం బంద్ అయిపోతుంది. అటువంటి పరిస్థితిలో మన వాళ్ళు చేయగలిగారు, బ్లాస్ట్ చేశారు. అయితే అప్పటి నుంచి అది ప్రధాన కారణం అయిందేమో అని అనిపిస్తుంది. అప్పటి నుంచి ఏ రకంగానైనా మనం ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. కాశ్మీర్ని పట్టు సాధించేందుకోసం వేసినటువంటి ఎత్తుగడలలో అదొక ఎత్తుగడ. ఈ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్రమక్రమంగా రకరకాల డైమెన్షన్స్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేందుకు వేస్తున్నటువంటి పన్నాగాలు. ఆ పన్నాగాల్లో ప్రధానమైనటువంటి పన్నాగం ఈ నలుగురు ఆర్మీ చీఫ్లు ఆలోచించడము, ముజాహిదీన్లను పంపించడము, ఇది ప్రధాన. ఇక భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్ వాజ్ స్ట్రాంగ్ ఇనఫ్, బలహీనమైనది కానే కాదు. ఒకవేళ అప్పటి అంత శక్తివంతమైనటువంటి పరిపాలన ఉన్నది కాబట్టే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం మనకు సమర్థననిచ్చింది. కరెక్టే అండి, అవును కరెక్టే. చైనా ఇంక్లూడింగ్ చైనా, నార్మల్గా చైనా పాకిస్తాన్ వదిలిపెట్టి భారతదేశానికి సమర్థన ఇవ్వదు. ముషరఫ్, నవాజ్ షరీఫ్ మనము యుద్ధం మొదలుపెట్టాము, వాళ్ళు కాదు భారతదేశమే ముందు మా మీద యుద్ధం మొదలుపెట్టింది, ఎల్ఓసి దాటి వచ్చారు అని నెపం మీద ఆ ప్రపోజల్ తీసుకొని పోయి అమెరికాకు పోయాడు. నథింగ్, ఈ బేకార్ మాటలు మాట్లాడదు మా దగ్గరికి, వీ హ్యావ్ ఎవ్రీ రికార్డ్ విత్ అస్, ఇట్ ఈస్ యూ హూ స్టార్టెడ్ ద వార్. కాబట్టి నువ్వు ఇమీడియట్గా ట్రూప్స్ విత్డ్రా, వాళ్ళ ఈవెన్ సీనియర్ ఆర్మీ అఫీషియల్ని కూడా పాకిస్తాన్కి పంపించి నువ్వు ఆపాలని చెప్పి ముషరఫ్ నవాజ్ షరీఫ్కి చెప్తుంది అమెరికా. రష్యా వ్యతిరేకించింది, అమెరికా వ్యతిరేకించింది, చైనా వ్యతిరేకించింది, ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది. మనకు ఇజ్రాయెల్ అద్భుతమైన సపోర్ట్ చేసింది. కరెక్ట్. మోస్ట్ అడ్వాన్స్డ్ అమ్యునిషన్ టెక్నాలజీ ఉన్నటువంటి అమ్యునిషన్ని, రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ని మన భారత సైన్యానికి అందజేసింది. కరెక్ట్. సో బలహీనమైనటువంటిది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం కానే కాదు. వీ వర్ వెరీ స్టబన్ అండ్ వెరీ ఏమంటారు దృఢమైనటువంటి పరిపాలన ఉన్నటువంటిది. అందుకోసమే అంతర్జాతీయ కమ్యూనిటీ కూడా మనకు సమర్థననిచ్చింది. ఓకే సార్, రైనాజీ, అకార్డింగ్ టు యూ, లైక్ what is your opinion? I mean, कारगिल वॉर के पहले और कारगिल वॉर के बाद कैसे थे? I mean, what is the situation at Kashmir Valley, especially? Do you observe any difference? Yes, there is obviously a difference. Before Kargil war,
Since the terrorism was at peak, it started from 1990, and then Pakistan wanted to continue it. They're still continuing it, but the scale is low. Before Kargil war, the loyalists in Kashmir, loyalists of Pakistan in Kashmir, they had a strong hold, and plus they had a strong conviction that we will win this war. Yeah. Because Pakistan was giving them a lot of moral support, or you can say being a same religion and all, you don't belong to India, you belong to us, Kashmir belongs to us, something like that. Post Kargil war, most of the loyalists, they realized that it's not easy. It's not easy. And Pakistan has always tried to dump them because they can't fight a war with India. And because of the size, because of the population, because of the technology, because of our progress in other fronts. So as always has been the case, they can't win a war. So loyalists in Kashmir for Pakistan, they were demoralized, completely demoralized. So what Pakistan has started doing again, they pumped the war veterans of Afghanistan into Kashmir because they knew we have to renew this war with India now. We can't win on borders. That's absolutely impossible. But what happened, the good thing happened that these loyalists in Kashmir, there may be few here and there, but majority of the population in Valley, they felt, who were supporting Pakistan, who were at one point of time telling that we want to go with Pakistan, they were completely demoralized with this 99 win of India. And which is a truth, like India didn't stab in the back. Vajpayee ji went to Nawaz Sharif, Lahore Bus Yatra, and he was stabbed. India didn't do, and we have a conviction, India has a conviction, we won't attack first. Like that's again the policy of all the governments, that we don't want to, we are not interested in to capture the boundaries of any country, even as small as Bhutan or as small as Sri Lanka. So we don't have those intentions. We believe in Vasudhaiva Kutumba. But this effect has impacted Valley in a big way. Okay. Yeah. Correct. Sir, కల్లల్జీ కల్లల్ గారు ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంటుంటే నాకు అర్థమవుతుంది, గుర్తొస్తుంది కూడా. ఇప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టో అనుకుంటాను, నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్, యునైటెడ్ నేషన్స్లోనే మాట్లాడిన మాట, మేము ఇండియాతో 1000 years వార్ మేము చేస్తాము అని చెప్పేసి స్టేట్మెంట్. తర్వాత అనుకుంటా జియావుల్ హక్ అనుకుంటా, జియావుల్ హక్ అనుకుంటా స్టేట్మెంట్, వి బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 cuts. సో 1000 cuts చేస్తామన్నట్టుగా ఆయన దాని కొనసాగింపుగా మాట్లాడిన విధానం. తర్వాత మనం చూస్తే ఆపరేషన్ టోపాక్ కావచ్చు, అంతకుముందు జిబ్రాల్టర్, ఏది చూసినా కూడా అంటే భారతదేశంలో ముష్కర మూకల్ని పంపించి ఇక్కడ ఏదో విధంగా ఒక అస్థిరత క్రియేట్ చేయడం అనేది వాళ్ళ లక్ష్యం. పాకిస్తాన్ లక్ష్యంగా పెట్టుకుంది, వాళ్ళ పాలసీ అంటే స్టేట్ పాలసీ అది. సో అట్లాంటి టైంలో మన భారతదేశము వీరిందాక అన్నట్టుగా మనం ఫస్ట్ అటాక్ చేయము ఎప్పుడు కూడా. సో వాళ్ళు అటాక్ చేస్తే మాత్రం గట్టి జవాబు ఇస్తాం, గట్టిగా రిటాలియేట్ చేస్తాం. మళ్ళీ అందులోనూ ఎల్ఓసి క్రాస్ చేయము, ఇట్లాంటి లెక్కలన్నీ ఉన్నాయి. అవన్నీ కొంచెం ఈ గత 7-8 సంవత్సరాల్లో వాటిని కొంచెం మనం సీరియస్గానే ఇంకొంచెం పక్కన పెట్టామనిపిస్తుంది. సో సర్జికల్ స్ట్రైక్స్ అయినా, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అయినా కానీ. నా పాయింట్ ఏంటంటే కార్గిల్ వార్కి ముందు, కార్గిల్ వార్కి తర్వాత అంటే రక్షణ రంగంలో వచ్చినటువంటి సైకలాజికల్గా, లేకపోతే మీరు ఇందాక ఇన్ఫాంట్రీ పరంగా కావచ్చు, ఆర్టిలరీ పరంగా కావచ్చు, ఎలా చూసినా కూడా వచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయా? మనం పాకిస్తాన్ విషయంలో మనం ఇంకా సీరియస్గా ఉండాల్సిందే అనే ఏమైనా కన్విక్షన్లో ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా అంతకు ముందుకు ఆ తర్వాతకి? డెఫినెట్లీ అండి. ఎనీ వార్ మాకు ఆర్మీలో ఏం నేర్పిస్తారంటే, ఎనీ ఎక్సర్సైజ్ అయిన తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎ లెసన్ లెర్న్డ్ అండి. సో అందరూ ఎక్సర్సైజ్ అయిన తర్వాత అందరూ దే కమ్ బ్యాక్ అండ్ దెన్ దే సిట్ అనమాట. దిస్ హ్యాపెన్స్ అట్ ద స్మాలెస్ట్ లెవెల్, అట్ ఎ కంపెనీ లెవెల్ నుంచి అట్ ద హైయెస్ట్ ఎపెక్స్ లెవెల్, అట్ ద గవర్నమెంట్ లెవెల్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్ అనమాట. సో వెన్ వీ టాక్ అబౌట్ ది గవర్నమెంట్ లెవెల్, మార్పులు అన్న దాని గురించి చూస్తే, ఫస్ట్ మోడర్నైజేషన్ ఆఫ్ ది ఆర్మీ స్టార్టెడ్ ఆఫ్ అండి. ఎందుకంటే అక్కడ దెన్ వీ ఫెల్ట్, అంతకన్నా ముందర మనము వీ వర్ డిపెండెంట్ ఆన్ వన్ స్పెసిఫిక్ రూట్స్ అనమాట. మన ప్రొక్యూర్మెంట్ ప్రొసీజరే అంతకన్నా ముందర వీ జస్ట్ హ్యాడ్ ఏ 5-6 pages ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అండి మన దగ్గర. అది కూడా ఓన్లీ ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అని 5-6 pages ఏమీ లేదు. అప్పుడు గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్ వాళ్ళు దే స్టార్టెడ్ ఏ ఫస్ట్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ డిపిపి 2002 అని ఫస్ట్ ది ప్రొసీజర్ ఒకటి మొదలైంది. Then we started opening up and then started
getting the equipment for the soldiers to fight the war. And that was a major modernization of the Indian Army or the entire Indian Defence Forces that happened on the getting new equipment. Mana tactics change ayyayi. Even at the localized area lo first that entire Kargil was under one brigade anamata. ఆ ఎంటైర్ సెక్టర్ మక్షోక్ వ్యాలీ నుంచి బటాలిక్ వరకు ఒక బ్రిగేడ్ కింద ఉండింది. అది దాన్ని ఒక డివ్ వచ్చింది ఇప్పుడు అక్కడ. ఒక డివ్ అంటే 3 బ్రిగేడ్లు 4 బ్రిగేడ్లు వచ్చేసాయి అక్కడే. అది ఈ లేలోనే ఒక కోర్ వచ్చేసింది, కోర్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసింది. దే బైఫర్కేటెడ్. ఎందుకంటే ఈ ఏరియాలో మళ్ళీ ఫ్యూచర్గా మనకి అంటే ఇంగ్లీష్లో సేయింగ్ ఉందండి, వన్స్ బిటన్ ట్వైస్ షై అని. సో వీ విల్ లెర్న్ ఫ్రమ్ దట్. అక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ట్రూప్స్ పెరిగింది. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇందాక మనం వీ జస్ట్ వర్ సేయింగ్ అబౌట్ ది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అని. దాని మీద లాట్ ఆఫ్ యాక్షన్ వాజ్ డన్ బై ద గవర్నమెంట్. ఒకటి కాదు, 2 కాదు. ఇంటెలిజెన్స్ దాంట్లో ఫస్ట్ వీ టాక్డ్ అబౌట్ ది కార్గిల్ రివ్యూ కమిటీ అండి. ఇన్ఫాక్ట్ మన జయశంకర్ గారి ఫాదర్, ఆయన నేతృత్వంలో దే హ్యావ్ దిస్ థింగ్. ఆ కార్గిల్ రివ్యూ కమిటీ దే సెట్ కి మేము కాదు, నౌ వీ గివ్ ఇట్ టు, దే హ్యావ్ హ్యాడ్ లాట్ ఆఫ్ రికమెండేషన్స్. అది ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ చేసి వాళ్ళకి ఇచ్చారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేశారంటే, వీ హ్యావ్ టు డైవర్సిఫై దిస్. ఇది ఒక్క దీంట్లోనే కాదు, బార్డర్ మేనేజ్మెంట్, డిఫెన్స్, మన ఫైనాన్స్, అన్నిటికీ సెపరేట్ కమిటీస్ ఫామ్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం FATF గురించి మాట్లాడుతూ ఉంటాం. మన దీనిది FATF ఆఫ్ షూట్ అప్పుడు మొదలైందండి. ఓకే, మన ఫైనాన్షియల్ ఫండింగ్ ఎలా వస్తుంది, ఎందుకంటే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద లింకేజ్. టెర్రరిస్ట్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫండింగ్ కూడా రావాలి, అదర్వైజ్ దే వోంట్ ఫైండ్. సో యూ హ్యావ్ ఇంటెలిజెన్స్ ఆన్ ది ఎకనామిక్ ఫ్రంట్, యూ హ్యావ్ ఇంటెలిజెన్స్ ఆన్ ది ఫైనాన్స్ ఫ్రంట్. దిస్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, under Ministry of Defence or the National Security Advisor NSA కింద they started the multi-security MSG, multi-security groups anamata. They were actually taking inputs. Ante dani all intelligence agencies of the government, be it IB అనుకోండి, be it మన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అనుకోండి, మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇవన్నీ దే హ్యావ్ టు గివ్ ఇంటెలిజెన్స్ టు వన్ ఏజెన్సీ అండి. వాళ్ళు దే విల్ చర్న్ అవుట్ అనమాట. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అన్ని డిఫరెంట్ దీని నుంచి వస్తాయి. ఈవెన్ NTRO కూడా ఫామ్ చేశారు. ఓకే, సో అలా దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హ్యావ్ హ్యాపెండ్ ఆఫ్టర్ దాట్. అండ్ దాని వల్లనే ఇప్పుడు నౌ వీ సేకి ఈవెన్ బిఫోర్ అన్ అటాక్, నౌ వీఆర్ సీయింగ్ దట్ కి మిలిటెంట్స్ ఆర్ ది స్లీపర్ సెల్ ఆర్ బీయింగ్ ఫ్లష్డ్ అవుట్. ఎస్ ప్రసాద్ గారు, ఒకసారి కార్గిల్ విజయ్ దివస్ రోజున బలిదానం చేసినటువంటి ఆ సైనికులు, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఆ వీరుల గాథల్ని 1-2 పంచుకుంటారా ప్లీజ్? ఎందుకంటే ఈ జనరేషన్కి తెలవాలి. కార్గిల్ వార్ ప్రారంభం కాగానే మొట్టమొదటి బలిదానం జరిగింది సౌరభ్ కాలియా. సౌరభ్ కాలియా ని ఎల్ఓసి అవతల పడిపోతుంది వాళ్ళ ఫ్లైట్ అటాక్ చేస్తే. అంటే సౌరభ్ కళ్యాది యాక్చువల్లీ ఆయన ఫస్ట్ LRP అంటారండి. ఎప్పుడైతే మనము ఆ ఫార్వర్డ్ పోస్ట్ని మళ్ళీ రీగెయిన్ చేయాలి అంటే ఆ ఏరియా మొత్తం ఎనిమీ లేరు అన్నది చూడడానికి LRP పంపించారు. సౌరభ్ కళ్యా లాంగ్ రేంజ్ పెట్రోల్ అంటారు అనమాట. ఆయన LRP తీసుకుని వెళ్ళంగానే అంబుష్ చేసి ఆయన్ని ఆయన ట్రూప్స్ని మరీ చాలా హీనంగా, ఎంత కిరాతకంగా చంపేశారంటే శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటినీ తీసిపారేశారు. శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటినీ తీసిపారేశారు సౌరభ్ కాలియా. శౌర్య భరద్వాజ్ ఆయనది కూడా ఒక ప్రజెంటేషన్ ఉంది ఈ సందర్భంలో, చనిపోయినటువంటి వాళ్ళ దాని మీద చెప్తూ. సౌరభ్ కాలియా దాని గురించి చెప్తున్నది ఆయన విన్నట్టయితే కనుక చివరికి కళ్ళు, పళ్ళు, టెస్టికల్స్, ప్రైవేట్ పార్ట్ ఒకటి కాదు, శరీరంలో ఉన్న పార్ట్స్ అన్నింటినీ తీసిపారేస్తారు. అంత భయంకరంగా. అట్లాగే కల్నల్ ఇంకో అజయ్ అహూజా, ఆయన జల్లెడ అయిపోయింది. ఆయన ఛాతీ భాగం అంతా ఆయనను చంపి పడేశారు. తర్వాత వీరోచితంగా పోరాడి టైగర్ హీరో అనిపించుకున్నటువంటి గాథ ఎవరైతే ఉన్నారో గ్రెనేడియర్ యోగేంద్ర యాదవ్, ఆయనది మాత్రం ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు దేశంలో ఉన్నటువంటి వాడు తప్పనిసరిగా
జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ఎపిసోడ్ అది. ఎందుకంటే చివరి దశ, కీలకమైన దశ, కింది నుంచి పాకుతూ పైకెక్కి పైనుంచి వాడు కాల్స్తూనే ఉన్నాడు. ఆ సందర్భంలోనే త్రిశూల్ భేదీ చేశారు, అంటే 3 వైపుల నుంచి అటాక్ చేశారు. ఆ సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా వాళ్ళ బంకర్స్లలో దాక్కుని ఉన్నారు, ఇంకా అయిపోయింది కదా అని చెప్పి. ఒక 10 మంది ఇంపార్టెంట్ సోల్జర్సు టైగర్ హిల్స్ పాకుతున్న దాంట్లో దాదాపు 8 మంది చనిపోయారు. సజీవంగా ట్రై కలర్ని అక్కడ ఎక్కించి వచ్చినటువంటి వాళ్ళలో గ్రెనేడియర్ యోగేంద్ర యాదవ్ తన ఒక చేయి పూర్తిగా ఇరిగిపోతుంది, దానిని బెల్ట్ వేసి గట్టిగా కట్టుకొని పాక్కుంటూ ఒక చేతితోటి గ్రెనేడ్ విసురుతూ చివరికి టైగర్ హిల్స్ మీద త్రివర్ణ పతాకాన్ని అధిరోహించి వచ్చినటువంటి వ్యక్తి గ్రెనేడియర్ యాదవ్. అట్లాగే పద్మపాణి ఆచార్య జీవితం కావచ్చు, మన దగ్గర హైదరాబాద్ నుంచి వెళ్ళిన నచికేత కావచ్చు, వీళ్ళందరి జీవితాలు కూడా ఎంత కష్టపడ్డారు, ఏ రకమైనటువంటి బాధలు పడ్డారు అంటే మాటలు పదాలు సరిపోవు వాళ్ళ వర్ణనకు. ఇది ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అనుభూతి చెందవలసిన విషయం ఇది. మాటలలో ఎంత చెప్తాం, కథ ఎంత చెప్తాం, వాళ్ళు ఏ స్థితిలో ఆ మేరకు, అంటే దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అకుంఠితమైనటువంటి దీక్ష, ఆ తపన, ఆ ఆస్టరిటీ అంటాం ఏదైతుందో అది ఈనాడు గ్రహించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా రేపు 26వ తారీఖు పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఏదో ఒక కార్యక్రమంలాగా చేసి వెళ్ళిపోయేందు కోసం కాదు. చూసినటువంటి ప్రతి వ్యక్తి హృదయంలో కూడా ఇది చిరస్మరణీయంగా ఉండాలి. దేశం కోసం, అందుకే మా క్యాప్షన్లో కూడా చూడండి, మేరా క్యా, దేశం కోసం నేను ఏమి ఇవ్వగలుగుతాను. నా తోటి సోదరులు సైనికులు వాళ్ళ జీవితాలను పూర్తిగా పణంగా పెట్టేసి జీవితాలని అర్పించినప్పుడు నేను ఏమి ఇవ్వగలను, నా బాధ్యత ఏంటి, అది గుర్తించేందుకోసం, దాన్ని గుర్తు చేసేందుకోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఆ సందర్భంలోనే వీర నారీమణులు ఎవరైతే యుద్ధంలో చనిపోయారో మన హైదరాబాద్ ప్రాంతం వాళ్ళ ధర్మపత్నులకు మనం నారీమణులకు సన్మానం చేస్తున్నాం. తర్వాత యుద్ధంలో పనిచేస్తూ డిజేబుల్ అయినటువంటి యోధులకు వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. డీటెయిల్స్ చెప్పొచ్చా? చెప్పచ్చు. మేజర్ జనరల్ పురోహిత్, కార్గిల్ యుద్ధంలో ప్రధాన పాత్ర వహించినటువంటి పురోహిత్ గారు, ఆయనను సన్మానం, ఆయన యొక్క అనుభవాలు యువకులకు తెలియజేస్తున్నాం. అట్లాగే సందీప్ చౌదరి, కశ్మీర్ సైబర్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఇది మోటివేషనల్ స్పీకర్ ఆల్సో. ఆయన ద్వారా కూడా దేశం కోసం యువకులం మనం ఏ మేరకు పాటుపడాలి, మనం ఏ మేరకు రుణపడి ఉన్నాము అనేటువంటి స్ఫూర్తిని కూడా పిల్లలకు, యువకులకు తెలవాలని చెప్పి ఈ కార్యక్రమం యొక్క రూపకల్పన చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. ఈ యుద్ధం యొక్క సిగ్నిఫికెన్స్ అని ఇందాక మీరు అడిగారు. గొప్ప సిగ్నిఫికెన్స్ ఏంటంటే రాజకీయ పరంగా సుస్థిరంగా ఉన్నాం, అంతర్జాతీయ స్థాయిలో సపోర్ట్ దొరికింది. ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఈజ్ సమస్త దేశం కూడా మన సైనికులతో నిలబడి ఉన్నారు, సపోర్ట్ చేసింది. సమస్త జాతి సపోర్ట్ చేసింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. కరెక్ట్. మొత్తం దేశం మొత్తం నిలబడింది అక్కడ. ఇది గతంలో జరిగిన యుద్ధాలకి దీనికి ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ఎస్ సార్, దేశం ఎప్పుడూ కూడా ఏకతాటిపై ఉండాలి అనే ఒక భావన కార్గిల్. ఇంకొక పాయింట్ చెప్పండి. అప్పుడున్నటువంటి రాజనీతిజ్ఞులు, రాజకీయ వ్యవస్థలో వాళ్ళ యొక్క జాతీయ దృక్పథాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి. ఏంటంటే ప్రధానమంత్రి గారు వాజ్పేయి, అపోజిషన్ లీడర్ పివి నరసింహారావు గారు. మన ప్రభుత్వం తరఫున జరిగినటువంటి ప్రతి స్ట్రాటజీకి వాళ్ళ దార్శనికతోటి సమర్థన ఇచ్చారు. ములాయం సింగ్ యాదవ్ డిఫెన్స్ మినిస్టర్గా ఉండేవాడు, ఆయన కూడా ఈ యొక్క స్ట్రాటజీస్ని ఆయన కూడా ఎక్కడ వ్యతిరేకించలేదు. అంటే రాజకీయాలు వేరు, దేశ సమగ్రతకు, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో అందరి అభిప్రాయాలు ఒకటి కలిసే. ఇది కొట్టొచ్చినటువంటి వాళ్ళ యొక్క దార్శనికతకు గొప్పదనం. కరెక్టే, అప్పుడు కరెక్టే, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. ఇప్పుడు అది ప్రూఫ్లు కావాలి, ఇప్పుడు ప్రూఫ్లు కావాలి. అండ్ నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా సీరియస్గానే, ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆయన బిపిన్ రావత్ గారిని సడక్కి గుండా అన్న నాయకులు ఉన్నారు ఇక్కడ. మరి దాన్ని ఇంత దారుణం అంటే అంత దారుణం. ఎస్ సార్, నేను కార్గిల్ వార్ మెమోరియల్కి వెళ్ళినప్పుడు మీరైతే చెప్తున్నారో ఇవన్నీ అక్కడ చూస్తూ ఉంటే
రక్తం మరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మనం చేస్తున్నది అణువంత కూడా కాదు. నిజంగా వాళ్ళ త్యాగాల ముందు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నవాడు కానీ, ఎంత శ్రమ కోరుస్తున్నవాడు కానీ, వాళ్ళు చేస్తున్నది చాలా అణువుతో సమానం. అంటే ప్రాణాలని తృణప్రాయంగా వదిలినటువంటి వీరులు వాళ్ళకు వందనం సమర్పించడం కాకుండా ఇంకా మన మాటల్లో కూడా ఏం చెప్పలేం. మీలాంటి వాళ్ళు సార్ నిజంగా మీరు మీ జీవితాల్ని పడంగా పెట్టి మీరు పనిచేశారు. సో ఈరోజు మా ముందు మాట్లాడుతున్నారంటే కనుక ఆ మొత్తం ఈ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరికీ ప్రతినిధిగా మిమ్మల్ని నేను అనుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫైటింగ్ ఫర్ అస్. అండ్ ఇక చివరిగా కంక్లూడ్ చేయాలంటే యాజ్ అ కాశ్మీరీ పండిట్, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే కాశ్మీర్ వ్యాలీలో నేను తిరిగిన రోజుల్లో కూడా నేను తెలుసు, ఈవెన్ ప్రేక్షకులతో కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఐ యూస్ టు టెల్ ఈవెన్ ఆడియన్స్ ఎవ్రీ టైమ్ దట్ Kashmiri pundits, they expect more and we are not at all listening to them actually. These days, I mean, past 7, 8 years, 9 years, at least India is listening to you. Bharat से आप क्या expect करते हैं? भारत से हमको मेटेरियलिस्टिकली तो कुछ हम एक्सपेक्ट नहीं कर रहे, बट हम लोगों को ये समझना है पूरे देश में कि कश्मीरी पंडित जो भागा वहाँ से, जिसको गन पॉइंट पे उसको भगाया गया वहाँ से, वो क्यों भागा? हम ट्राई कलर के लिए भागे, हम अपने डिफेंस फोर्स के लिए भागे, क्योंकि वी रिस्पेक्ट देम. हमारे दिल में देश की भावना है. दैट्स वाई वी लेफ्ट. अदरवाइज हम लोग उसका साथ देते तो उनका तो सक्सेस ज़्यादा मिलता. वो तो बोलता हम सेकुलर पार्टी है, बिकॉज प्रो रिलीजियस पार्टी होने के बावजूद अगर हम वहाँ से नहीं, उनका अगेंस्ट में काम नहीं कर रहे, and we don't defy them. We defied them because we are Indians. Our last blood drop will go for India. Correct. That's one thing. The second thing is we expect, see, we have shown something in the Kashmir file, that's tip of an iceberg. Tip of an iceberg, correct. So actually, if you deep research into that, there is more than that. More than that, what you can find out. So what my expectation from the Indian public is that at least make yourself aware of what is going on in Kashmir, what has gone in Kashmir, because Kashmir is border area. If we have defended Afghanistan in our ancient times, we will not have invaders from outside into our India. We will be Akhand Bharat. So I would appeal all Indians, at least read history, how we have succeeded our land to different invaders. Correct. If we don't have awareness of that, if we don't have awareness of trouble spots of India, then we will be losing a lot of our land and lot of our forces to protect that land. So in order to avoid that, we have to raise the awareness among the youth about the trouble spots of India, be it northeast, because all these are border areas. So I was also proposing one time, I don't know if people have seen that, I propose, why can't we have a different management for border areas, border states? Why India has to be identical? Why all the states have to be treated identically? If we have some states which are trouble spots, we should have a different governance. Correct. We should have a definitely different governance so that we remain protected. Yes. So, మీ మెసేజ్ ఏంటి సార్? సమస్త కాశ్మీరీ హిందూ సమాజాన్ని ఇవాళ దేశం మొత్తంలో ఎక్కడెక్కడో చెల్లా చెదిరైపోయి వాళ్ళ ఆస్తులు వాళ్ళ సమస్తాన్ని వదిలిపెట్టుకొని దేశంలో చెల్లా చెదిరై ఎక్కడెక్కడో స్థిరపడినటువంటి వాళ్ళందరికీ సమస్త భారత సమాజం కూడా వాళ్ళని సొంతం చేసుకోవాలి. అండ్ వాళ్ళు మళ్ళీ కనీసం వాళ్ళ తర్వాతి తరాల వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి ఇది మా ప్రదేశం అని గర్వంగా చెప్పుకునేందుకు కోసం కావలసినటువంటి పరిస్థితులను ఇది భారత సమాజం చేపట్టాలి. దీన్ని అటువంటి పరిస్థితులను క్రియేట్ చేయాలి. సరిగ్గా జమ్మూ కాశ్మీర్ అధ్యయన మండలి కూడా ఇదే పిలుపునిస్తుంది సమాజానికి. యూ ఓన్ దెమ్ అండ్ ఇంటెగ్రేట్ దెమ్. వాళ్ళు ఏదో సమాజంలో వేరే ఉన్నారని కాదు, భారతదేశంలో ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళని హృదయంతో హత్తుకొని, ఆత్మీయతతో హత్తుకొని, మనం సొంతం చేసుకొని, వాళ్ళు గర్వంగా మళ్ళీ వాళ్ళ స్థానాలను ఇది మా స్థానం అని చెప్పుకునే స్థితికి సమాజం ఎదగాలి. ఎస్, అందుకోసమే పనిచేస్తుంది. ఎస్ సార్. కల్లల్ శ్రీనివాస్ గారు,
మీ మెసేజ్ ఏంటి? కార్గిల్ విజయ్ దివస్ రోజున ఒక సైనికుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, ఒక ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని మీ ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి వ్యక్తిగా మీరిచ్చే సందేశం ఏంటి నేటి యువతకి? నేటి యువతకి ఈ కార్గిల్లో ఫైట్ చేసిన వాళ్ళందరూ యువతే అండి. కార్గిల్లో ఫైట్ చేసిన వాళ్ళు కూడా యువతే. సో వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోగలను నేను? ఒక దేశానికే కాదు, వాళ్ళు ఏ డిసిప్లిన్తో, ఏ కరేజ్తో, ఏ కన్విక్షన్తో ఫైట్ చేశారు, ఎవరి మీద బిలీవ్ చేసి వాళ్ళు ఆ కొండలు ఎక్కారు, అవి యూ ట్రై టు అండర్స్టాండ్ దట్. వాళ్ళలో కొంతైనా కానీ నీకు ఇఫ్ యూ క్యాన్ గెట్ దోస్ ట్రేడ్స్ అని, నేను ఇప్పుడు హెచ్ఆర్లో ఉన్నానండి. సో సమ్ traits, some this thing, if you can qualify those qualities, if you can imbibe them, definitely you will be a good citizen and you will be contributing your bit to the country. ప్రతివాడు వెళ్ళి దేశం అక్కడ బార్డర్లో ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి. కరెక్ట్. నువ్వు చేసే పనిని ఎంత కన్విక్షన్తో నువ్వు చేస్తున్నావు, చేసింది అది దేశానికి విల్ ఇట్ బెనిఫిట్ ఆర్ నాట్, అది ఒక్కటి చూసుకుంటే చాలు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కల్లల్ డిఎన్ శ్రీనివాస్ గారు అండ్ విజయ్ కుమార్ రైనా గారు అండ్ ఎన్వికే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కార్గిల్ విజయ్ దివస్ ని ఉద్దేశించి మీరు మాట్లాడినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారు కదా, ఇది కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా యువతకి వారు చెప్పిన సందేశం రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్ పనిచేస్తోంది. ఈ నినాదాన్ని అట్లీస్ట్ నేషనలిస్ట్ హబ్, నేను ఇప్పుడు ఈ వీడియోని ఎక్కువ మందికి తీసుకెళ్ళండి అది ఇది అని కూడా చెప్పదలుచుకోలేదు. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం మిమ్మల్ని మీరు పునరంకితం చేసుకోండి. అదే కార్గిల్ అమర వీరులకు మనం ఇచ్చే నివాళి. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.